తరలించిన కరెన్సీ నోట్లను తీసుకువెళ్తున్న సైనిక విమానం కూలిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దక్షిణ అమెరికా దేశం బొలివియాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రన్వేపై ల్యాండింగ్ సమయంలో జారి హైవే పైకి దూసుకెళ్లిన ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని లాపాజ్ సమీపంలోని ఎల్ ఆల్టోలో ఈ ప్రమాదం జరిగింది. బొలివియా ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం శాంటా క్రూజ్ నుంచి బయలుదేరి ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే క్రమంలో ప్రతికూల వాతావరణం కారణంగా రన్వే పై నుంచి పక్కకు జారింది. అదుపు తప్పి రద్దీ రోడ్డుపైకి వెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా సుమారు 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇతర నగరాలకు తరలిస్తున్న కొత్త కరెన్సీ ఈ విమానంలో ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం తర్వాత కరెన్సీ నోట్లు నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని సేకరించేందుకు ప్రజలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.